మనం ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047లో ప్యూర్ రేర్ అనే ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో రూరల్ రీజనల్ ఎకానమీకి సంబంధించి ఈరోజు కోల్డ్ స్టోరేజెస్ కానీ వేర్ హౌసెస్ కి సంబంధించే కానీ వ్యవసాయ అనుబంధిత రంగం డైరీ కానీ ఫిషరీస్ సంబంధించి కానీ హార్టికల్చర్ సంబంధించి కానీ మరి ఏ విధంగా ప్రోత్సాహం చేయాలని ఒక కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. దానివల్ల ఉపాధి పెంచే అవకాశం అక్కడ కనెక్టివిటీ ఈరోజు మనము అక్కడ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తికి సంబంధించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ఆ విషయంలో తప్పకుండా మీరు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా ఆ విధమైన ప్రయత్నం చేస్తాం. మరి పెద్దలు అంజిరెడ్డి గారు చెప్పారు, నో ప్యాన్ సంస్థ దాదాపు 12-13 సంవత్సరాల నుంచి అక్కడ పరిశ్రమ నడపటం లేదు అధ్యక్ష. ఆ నడపటం లేని పరిశ్రమకు సంబంధించి అట్లాంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండి వారు ఆల్రెడీ ల్యాండ్ కొన్నారు. ఇండస్ట్రీ నుంచి ల్యాండ్ కొన్న తర్వాత వారు పరిశ్రమలు నడపటం లేక వలన ఉపాధి లేదు. వారు కూడా ఆ ల్యాండ్ని వేరే పరిశ్రమలు పెట్టదలుచుకోలేదు. ఆ విధంగా అన్ప్రొడక్టివ్ గా ఓ రిసోర్స్ తయారై ఉంది. ఆ క్రమంలో దట్ ఈస్ ద బేస్ గ్రౌండ్ ఫర్ ద హిల్ట్ పాలసీ. ఆ కార్యాచరణ తీసుకునే నోవో ప్యాన్ కు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసి దాన్ని సరైన విధానంలో ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా మీరు చెప్పారు ఇప్పటి వరకు అధ్యక్ష, అంటే రాష్ట్రం ఏర్పడటం గురించి కానీ అంతఃపూర్వకం కానీ మనకున్న పాలసీ విధానం ఏంటంటే అధ్యక్ష, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంతపూర్వకం ఐడిసి తరఫున మనం భూములకు సంబంధించి భూములు కొనుగోలు చేసి తదుపరి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో మరి భూములు కేటాయింపు చేసి వారికి సేల్ అగ్రిమెంట్ చేస్తాం అధ్యక్ష. పూర్తి స్థాయిలో వారికి సేల్ అగ్రిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మేమేం చేసాం అధ్యక్ష, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు చిన్న పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వాలని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చారు అధ్యక్ష. ఫస్ట్ టైం ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా వారికి ఉన్న ఏదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని వారికి ఉన్న ఇన్నోవేషన్ పూర్తి స్థాయిలో భూమి కొనుగోలు చేయడానికే ఆ డబ్బంతా ఉపయోగపడతా ఉండే. దాని తదుపరి దాన్ని పెంపొందించడానికి డబ్బులు లేకపోతా ఉండే. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీ నిర్ణయానికి ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ క్రియేట్ చేస్తా ఉన్న అధ్యక్ష. మీరు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీలకు కానీ ఈ రోజు మంచి ఉత్పత్తి చేయాల్సిన నైపుణ్యం ఉన్న చాలా మంది యువకులకు ప్రోత్సాహం చేయాలని లీజ్ మోడల్ ఫ్లాట్ అండ్ కాంప్లెక్సెస్ తీసుకొస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈ రోజు మేము పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ప్రతి నియోజకవర్గానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు ఒక డ్రీమ్, ఒక ఆలోచన, ఒక విజన్ కోటీశ్వర్లను చేయాలంటే మీరు చాలా మంది కూడా ఏ విధంగా కోటీశ్వర్లను చేస్తారు. సో ఒక పునాది వేస్తా ఉన్నాం. ఏ విధంగా పునాది వేస్తున్నాం అధ్యక్ష, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో 1/4 మహిళలకు సంబంధించి చిన్న పెద్ద మరి సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటిని కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో కూడా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కూడా ఆన్ లీజ్ బేసిస్ ఇచ్చే పాలసీ నిర్ణయం తీసుకొని ఈ రోజు 2024లో తీసుకున్న ఈ పాలసీనికి అనుగుణంగానే ముందుకెళ్తే అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష.